హలో ఎవ్రీవన్. ఈరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది November 20న రిలీజ్ అయింది. ఇంకా 45 డేస్ టైం ఉంది. మొత్తం 188 పోస్టులు అండి. ఆల్మోస్ట్ అన్ని పోస్టులు 10th చాలు. ఒక్క పోస్ట్కి మాత్రం 10+12 అడిగారు. మిగిలిన అన్ని 10th క్లాస్ ఎలిజిబిలిటీ. మీరు 10th చదివితే చాలు. సో ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా వింటే మీకు ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది ఆన్లైన్ మోడ్ కాదండి, ఇది ఆఫ్లైన్ మోడ్. మీ అప్లికేషన్స్ అన్నిటినీ టు ద కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అనే అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఫుల్ ప్రొసీజర్ నేను మీకు చెప్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. బట్ ఈ వీడియో చూడకుండా డైరెక్ట్గా ఆ పీడిఎఫ్ని చూసి అర్థం చేసుకుందామని అయితే అనుకోకండి. అర్థం అవుతుంది, బట్ చాలా టైం టేకెన్. ఆ టైం అంతా మీకు వేస్ట్ కదా. నేను అదంతా అర్థం చేసుకొని నేను ఈ వీడియో చేశాను. సో జస్ట్ ఈ ఒక్క వీడియో చూస్తే మీకు మొత్తం ప్రొసీజర్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు నాతో కామెంట్ చేస్తే నేను మీతో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ పోస్టుల విషయానికి అయితే వెళ్ళిపోదాం. దీనిలో మనకి ఏమేం పోస్టులు పడ్డాయంటే కుక్ స్పెషల్, కుక్ ఐటీ, ఎంటీ డ్రైవర్, బూట్ మార్కర్ రిపేరర్, ఎల్డీసీ, మషల్సీ, వెయిటర్, ఫెటగ్యూమ్యాన్, ఎంటీఎస్ సఫాయివాలా, గ్రౌండ్స్మెన్, జీసీ ఆర్డర్లీ, ఎంటీఎస్ చౌకీదార్, గ్రూమ్, బార్బర్, ఎక్విప్మెంట్ రిపైరర్, బైసైకిల్ రిపైరర్, ఎంటీఎస్ మెసెంజర్, ల్యాబొరేటరీ అటెండెంట్. సో ఇవి అండి మొత్తం పోస్టులు. మొత్తం 188 పోస్టులు. దీనిలో కుక్ స్పెషల్, కుక్ ఐటీ, ఎంటీ డ్రైవర్, బూట్ మార్కర్ రిపేరర్, ఎల్డీసీకి శాలరీ వచ్చేసరికి 19,900 to 63,200. ఒక్కసారి ఆలోచించండి. 10th క్లాస్ బేస్ మీద స్టార్టింగ్ శాలరీ 20,000, తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. అది అలాగా లెవెల్ టు 63,200 వరకు మీకు శాలరీ అయితే పెరుగుతుంది. సో 10th బేస్ మీద స్టార్టింగ్ శాలరీ 20,000, అది కూడా గవర్నమెంట్ జాబ్ అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అప్లై చేయండి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. 45 డేస్ టైం అయితే మన దగ్గర ఉంది. గవర్నమెంట్ జాబ్లో 10th క్లాస్ బేస్ మీద 20,000 శాలరీ అంటే అది తక్కువ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్. ఖచ్చితంగా ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అలా మీ శాలరీ చూసారా 63,200 వరకు పెరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ కుక్ స్పెషల్కి, కుక్ ఐటీకి ఇలా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కుక్ స్పెషల్కి 12, కుక్ ఐటీకి 3, ఎంటీ డ్రైవర్కి 10, బూట్ మార్కర్ రిపేరర్కి 1, ఎల్డీసీకి 3. సో దీనిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది మీరు ఏ క్యాస్ట్ అండ్ ఎక్కువ పోస్టులు దేనిలో ఉన్నాయి మీ క్యాస్ట్కి అది చూసుకొని మీరు పర్టికులర్ పోస్ట్కి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి, ఓకే? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దామండి. ఫస్ట్ కుక్ స్పెషల్కి అయితే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. అండ్ వాళ్ళకి ఇండియన్ కుకింగ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్, కొంచెం దాని మీద మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి, దాని మీద నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ కుక్ ఐటీకి కూడా సేమ్ అండి. మీకు ఆ ట్రేడ్లో మీరు ప్రొఫిషియన్సీ చేసి ఉండాలి అండ్ మీకు ఇండియన్ కుకింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ 10th క్లాస్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంటీ డ్రైవర్కి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే దీనికి అప్లై చేయండి. అండ్ ఆ డ్రైవింగ్ చేసినట్టుగా మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆ డ్రైవింగ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అండ్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మీరు దీనికి అప్లై చేయండి, ఓకే? నెక్స్ట్ వచ్చేసరికి బూట్ మేకర్ రిపేరర్కి ఏం కావాలి అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ షుడ్ బీ ఏబుల్ టు క్యారీ అవుట్ ఆల్ టెక్స్టైల్స్, అంటే మీరు అక్కడ ఉన్న వాటన్నిటిని క్యారీ అవుట్ చేసేలాగా ఉండాలి. ప్లస్ మీరు రిపేర్ అయిన వాటిని
మీరు క్యారీ చేయగలగాలి అండ్ ఆ రిపేర్ అయిన వాటిని రీప్లేస్ చేయగల నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎల్డీసీ విషయానికి వస్తే నేను చెప్పాను కదా 10th + 12th అని. చాలా వాటికి 10th ఒకే ఒక్కదానికి 10+12 అడిగారు. నా ఒకటి ఇదేనండి ఎల్డీసీ. ఇదేంటంటే మీరు 10+12 చేసి ఉండాలి, అంటే ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. అంటే ఏం లేదండి, మీరు ఇంటర్ కాకుండా ఒకవేళ డిప్లొమా తీసుకున్నా కూడా అది 10+12 క్వాలిఫికేషన్కి అవుతుందన్నమాట. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్, ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. సో వీళ్ళకి ఒక్కటి ఏముండాలి అంటే ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute అనేది మీరు ఇంగ్లీష్లో టైప్ చేసి ఉండాలి. అండ్ హిందీ టైపింగ్ వచ్చేసరికి 30 words per minute అనేది మీకు హిందీలో టైప్ చేయడం అయితే కంప్యూటర్లో వచ్చి ఉండాలి. అలా వస్తేనే మీరు అప్లై చేయండి. ఎందుకంటే అక్కడ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు అది టైప్ చేయగలరా లేదా అనేది అయితే మిమ్మల్ని టెస్ట్ చేస్తారు, అప్పుడు దొరికిపోతారు. సో మీకు అది వస్తే చేయండి, ఒకవేళ రాకపోతే మీరు నేర్చుకోగలరు ఈ టైంలో అన్ని కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. నెక్స్ట్ వస్తే మషల్ సీకి, వెయిటర్కి, ఫెటగ్యూ మ్యాన్కి, ఎంటీఎస్కి, గ్రౌండ్స్ మ్యాన్కి, జీసీ ఆర్డర్, ఎంటీఎస్కి, గ్రూమ్కి, బార్బర్కి, ఎక్విప్మెంట్ రిపేరర్, బైసైకిల్ రిపేరర్, ఎంటీఎస్, ల్యాబొరేటరీ అటెండెంట్, వీళ్ళందరికీ శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ 18,000 అండి. అది 56,900 వరకు కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ శాలరీ ఇది. సో దీనికి ఎన్నెన్ని పోస్టులు పడ్డాయి అవి చూద్దామండి. చూడండి, మషల్స్కి 2 పడ్డాయి, వెయిటర్కి 11, ఫెటగ్యూ మ్యాన్కి 21, ఎంటీఎస్ సోఫాయి వాళ్ళకి 26, గ్రౌండ్స్ మ్యాన్కి 46, జీసీ ఆర్డర్లకి 33, ఎంటీఎస్ చౌకీదార్కి 4, గ్రూమ్కి 7, బార్బర్కి 2, ఎక్విప్మెంట్ రిపేరర్కి 1, బైసైకిల్ రిపేరర్కి 3, ఎంటీఎస్కి 2, ల్యాబొరేటరీ అటెండెంట్కి 1. సో దీనిలో యూఆర్కి ఎన్ని, బీసీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. నేను మీకు పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా, మీరు ఆ పీడిఎఫ్లో చూడాల్సింది ఇదేనండి. ఎందుకు చూడాలి అంటే ఇది మొత్తం, ఈ నోటిఫికేషన్ మొత్తం చూస్తే మాత్రం ఉన్నది 2 pages, కానీ 2 pages మీరు అర్థం చేసుకోవడానికి మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అది మొత్తం అర్థం అవ్వడానికి ఈ వీడియో చూస్తే చాలు. కానీ ఈ పీడిఎఫ్ ఎందుకు చూడమంటున్నానంటే ఓన్లీ ఇది ఒక్కటే చూడండి మీ పీడిఎఫ్లో. లైక్ అంటే మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారు, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా ఆర్ ఇంకా పిహెచ్డి క్యాండిడేటా అని చూసుకొని మీ కేటగిరీకి ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయి, అంటే కుక్కు ఉన్నాయా, డ్రైవర్కి ఉన్నాయా, ఎల్డీసీకి ఉన్నాయా చూసుకొని దానికి మీరు అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికోసం ఈ పీడిఎఫ్లో అయితే ఇదైతే ఖచ్చితంగా మీరు చూడండి. మీ కేటగిరీలో దేనికి ఏ పోస్ట్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయో చూసుకొని దానికైతే అప్లై చేసుకోండి. ఓకేనా? సో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దామండి. మషల్ షీకి వచ్చేసరికి మీరు 10th ఆర్ 12th పాస్ అయి ఉండాలి, లేదంటే 10th + డిప్లొమా ఏదైనా ఇలాంటిది అయితే చేసి ఉండాలి. దీనిలో ఒకటి ఏమడిగాడంటే ఆ ట్రేడ్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట. ఓకేనా? నెక్స్ట్ వెయిటర్కి వచ్చేసరికి మీరు 10th అనేది చేసి ఉండాలి. దీనిలో కూడా ఆ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ అడిగారు 1 year. సో దాని తర్వాత ఫెటగ్యూ మ్యాన్కి మీరు 10+12 అడిగారు. దీనికి కూడా 10+ డిప్లొమా, 10+ బీటెక్ ఏదైనా పర్లేదు, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో దాని క్వాలిఫికేషన్ ఇదండి. దాని తర్వాత ఎంటీఎస్ సోఫాయి వాళ్ళకి మీరు 10th అనేది పాస్ అయితే చాలు. దీనిలో కూడా ఆ ట్రేలో 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ గ్రౌండ్స్ మ్యాన్కి మీరు 10th అనేది పాస్ అయితే చాలు. అండ్ జిఎస్ ఆర్డర్లకి మీరు 10th అనేది పాస్ అయితే చాలు. నెక్స్ట్ ఎంటీఎస్ చౌకీదారాకి మీరు 10th అనేది పాస్ అయితే చాలు. అండ్ ఆ ట్రేడ్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ గ్రూమ్కి మీరు 10th అనేది పాస్ అయితే చాలు. నెక్స్ట్ బార్బర్కి మీరు 10th అనేది పాస్ అయితే చాలు. అండ్ మీకు ఆ ట్రేడ్లో 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఏం లేదండి, మీరు బార్బర్గా జాబ్ చేసి ఉంటారు కదా, అది జస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ చూపిస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్విప్మెంట్ రిపేరర్కి కూడా అంతే.
మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. దీనికి ఏంటి అంటే మీరు రిపేర్ అయిన వాటిని క్యారీ చేసే ఎబిలిటీ ఉండాలి అండ్ వాటిని రీప్లేస్మెంట్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అక్కడికి వెళ్ళాక మీకు ఆటోమేటిక్గా ఎలా ఏంటి అన్నది తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బైసైకిల్ రిపేరర్కి చూస్తే దీనికి కూడా 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ప్లస్ ఆ ట్రేడ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎంటీఎస్ మెసెంజర్కి మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ ఆ ట్రేడ్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంటర్కి ఏంటంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి అండ్ మీ 10th క్లాస్లో సైన్స్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అది ఉంటే చాలు మీరు ల్యాబొరేటరీ అటెండెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇదేం లేదండి, రిజర్వేషన్స్ ఎవరెవరికి ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కుక్ స్పెషల్కి రిజర్వేషన్ అయితే ఒక వేకెన్సీని రిజర్వేషన్గా ఉంచారు. అది కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. వాళ్ళకి హెచ్హెచ్ ప్రాబ్లం ఉన్నా పర్లేదు. హెచ్హెచ్ అంటే ఏంటంటే హియరింగ్ ఇంపేర్డ్. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అది కూడా ఓన్లీ 1 వేకెన్సీనే రిజర్వేషన్ ఉంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలా. నెక్స్ట్ సెకండ్ కుక్ ఐటీకి కూడా అంతే. హియరింగ్ ఇంపేర్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంటీ డ్రైవర్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 వేకెన్సీ అనేది రిజర్వేషన్గా ఉంచారు. అలాగనమాట. ఇక్కడ రిజర్వేషన్ ఎన్ని వేకెన్సీస్కి ఉంచారు అది కూడా వాళ్ళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదంటే పిహెచ్డి క్యాండిడేట్లో ఏ డిజబిలిటీ ఉంటే ఆ రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఓకేనా, అది మీరు చూసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ డిజేబిలిటీస్ని షార్ట్కట్స్లో హెచ్హెచ్ ఎల్వి అని రాశారు కదా, దాని ఫుల్ ఫామ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. హెచ్హెచ్ అంటే ఏంటి, ఓఏ అంటే ఏంటి, ఓఎల్ అంటే ఏంటని. దాని తర్వాత ఇది అప్లై చేయడానికి ఒక అర్హత అయితే ఉండాలి. అంటే మీరు ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయితే మీకు ఓన్లీ ఒక వైఫ్ మాత్రమే బతికి ఉండాలి. అంటే 2 వైఫ్లు ఉంటే మీరు అసలు ఇది అప్లై చేయకండి. ఓన్లీ ఒక వైఫ్ మాత్రమే బతుకుంటే ఇది అప్లై చేసుకోండి. ఒకవేళ రెండో పెళ్ళి కొంతమంది చేసుకొని ఉంటారు. అంటే ఒక వైఫ్ చనిపోతే ఇంకొకరిని చేసుకొని ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ 2 వైపులు బతుకుండి వాళ్ళిద్దరితో మీరు మ్యారీడ్ లైఫ్లో ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు మాత్రం ఇది అప్లై చేసుకోకూడదు. దేర్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒక్క రూల్ అయితే ఈ మిలిటరీలో ఉన్న ప్రతి జాబ్కి ఇది కంపల్సరీ రూల్ లాగా ఉంది. ఎందుకంటే మిలిటరీ జాబ్స్ అన్నీ నేను చూస్తున్నాను కదా, అన్నిట్లో సేమ్ ఉంది. ఒక వైఫ్ మాత్రమే ఉండాలి. ఆమె చనిపోతేనే ఇంకో వైఫ్ ఉంటే ఎలిజిబుల్. ఆమె చనిపోకుండా ఇంకొక వైఫ్ ఇంకొక మ్యారేజ్ అంటే మాత్రం దే వర్ నాట్ అలౌడ్ అనమాట. అసలు అప్లై చేయడానికి దే ఆర్ నాట్ అలౌడ్. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. దీనికే కాదు ఏ మిలిటరీ వేకెన్సీస్కైనా అంతే. సో ఈ పోస్ట్లో కొన్నిటికి ఫీమేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అండి. ఏ పోస్టులకి నాట్ ఎలిజిబుల్లో చెప్పే కన్నా దేనికి ఎలిజిబుల్లో చెప్పేస్తాను. లేడీస్ అంటే ఫీమేల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ ఎంటీఎస్ మెసెంజర్కి అప్లై చేసుకోవచ్చు, ల్యాబ్ అటెండర్కి అప్లై చేసుకోవచ్చు, ఎల్డీసీకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటీఎస్ సుఫాయి వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ 4టికి కాకుండా ఇంకా దేనికి ఫీమేల్ అనేది అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్కి వెళ్ళిపోదాం. ఏజ్ లిమిట్కి వస్తే ఎంటీ డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, జీసీ ఆర్డరీ ఈ 3 పోస్టులకి 18 to 27 years మాత్రం ఉండాలి. అంటే మినిమం ఏజ్ 18 years, 27 years మ్యాక్సిమం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎంటీ డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, జీసీ ఆర్డర్లీ ఈ 3 కాకుండా మిగిలిన పోస్టులన్నీ ఉన్నాయి కదండి, వాటన్నిటికీ మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 25 years. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పిహెచ్డి క్యాండిడేట్స్కి 10 years ఉంది. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి
క్రాస్డ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఐపీఓ అంటే ఏం లేదండి, మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇన్ ద ఫేవర్ ఆఫ్ కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అని చెప్పి, అంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అని చెప్పి ఈ క్రాస్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్కి నేను పే చేయాలి 50 రూపీస్ అని చెప్తే వాళ్ళు మీకు ఒక ఇండియన్ పోస్టల్ ఆర్డర్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబరు అండ్ ప్లస్ మీరు అది పే చేసిన డేట్ని మీరు దానిలో ఒక పేపర్ మీద అయితే రాసుకొని వెళ్ళిపోండి. ఇది ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఏం లేదండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, ఇలా ఐపీఓకి 50 రూపీస్ అని చెప్పండి. ఇన్ ద ఫేవర్ ఆఫ్ టు ద కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అడ్రస్ ఉంది కదా, అది జస్ట్ ద కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అని చెప్తే వాళ్ళు 50 రూపీస్ అనేవి తీసుకుంటారు. అప్పుడు మీకు ఐపీఓ ఆర్డర్ నెంబర్ అనేది అయితే ఇస్తారు. ఆ డేట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ అందరికీ కాదండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఎవ్వరూ అసలు ఇది పే చేయాల్సిన అవసరం లేదు. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు మీరు ఎవ్వరూ ఇది పే చేయవసరం లేదు. వీళ్ళు కాకుండా ఇంకెవరు మిగిలారండి, ఓసీ క్యాండిడేట్స్ మిగిలారు అంతే. ఆ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ప్రొసీజర్ అనేది చేయండి. 50 రూపీస్ అంతే. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇది చెప్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు. మీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, పే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ విషయానికి వస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్గా ఉండాలంటున్నారు. సో మీరు ఒకవేళ మీ దగ్గర రీసెంట్వి లేకపోతే దిగండి. 3 months ఓల్డ్ అట్లీస్ట్ మీరు దిగి ఆ ఫోటో 3 months అయి ఉండాలి. అది మాత్రమే మీరు పేస్ట్ చేయడం కుదురుతుంది. అండ్ మీకు చెప్పాను కదండి, ఇది 45 days లోపు మీరైతే అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. అది November 20న రిలీజ్ చేస్తారు అప్లికేషన్. దీని నుంచి ఇంకా 45 days అంటే చాలా టైం ఉంది. సో ఆలోపు స్పీడ్ పోస్ట్ ద్వారా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో మీకు చాలా టైం ఉంది, తప్పకుండా అప్లై చేయండి. 10th క్లాస్ మీద ఈ శాలరీ, అది కూడా గవర్నమెంట్ జాబ్ అంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా మాత్రమే, అంటే ఇంకా ఏ సర్వీస్ని మీరు యూజ్ చేసుకోకూడదు. కొంతమంది డిటీడీసీ అంటారు, అసలు ఏ సర్వీస్ యూజ్ చేసుకోవద్దు. మీరు ఇండియన్ పోస్టల్ సర్వీస్ని మాత్రమే యూజ్ చేసుకోండి. అది కూడా పోస్ట్ స్పీడ్, అంటే స్పీడ్ పోస్ట్ అంటారు కదా, పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయండి. అంటే స్పీడ్ పోస్టే చేయాలని రూల్ లేదు. స్పీడ్ పోస్ట్ ఎప్పుడు చేస్తారో, మీకు 45 days టైం లేదు, ఒక 10 days టైం ఉంది అంటే టైం లేదు అన్నప్పుడు స్పీడ్ పోస్ట్ చేయండి. మీరు ఇప్పుడే ఈ వీడియో చూసి అప్లై చేయాలనుకుంటే మీకు ఇంకా చాలా డేస్ టైం ఉంది. మీరు పోస్ట్ చేసినా సరిపోతుంది. మీరు పోస్ట్ చేసినా స్పీడ్ పోస్ట్ చేసినా కూడా అది ఓన్లీ ఇండియన్ పోస్టల్ సర్వీస్ నుంచి మాత్రమే చేయాలి అన్నది ఇక్కడ రూల్. ఓకేనా? సో మీరు పోస్ట్ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చెప్తాను, కరెక్ట్గా వినండి. మీరు ఎన్వెలాప్స్ తీసుకోండి. ఏ షాప్స్లోనైనా మీకు దొరుకుతుంది ఎన్వెలాప్స్. 9x4 అని సైజ్ చెప్పండి. అలాంటివి 2 ఎన్వెలాప్స్ తీసుకోండి. మీరు ఆ 2 ఎన్వెలాప్స్ మీద మీ సెల్ఫ్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. ఓకేనా? మెన్షన్ చేసి దాని మీద 5 రూపీస్ స్టాంప్స్ దొరుకుతాయి. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా స్టాంప్స్ అనేవి అక్కడే దొరుకుతాయి. మీరు ఆ స్టాంప్స్ తీసుకొని మీ అడ్రస్ మీద ఆ స్టాంప్స్ అనేవి అటాచ్ చేయండి, అంటే అతికించండి. ఓకేనా? మీరు ఇది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా చేయొచ్చు, ఇంట్లోనే చేయాలని లేదు. ఎలాగో మీరు పోస్ట్ పంపించడానికి వెళ్తారు కదా, అప్పుడు అంటించండి, సరిపోతుంది. సో 2 అయితే తీసుకోండి. అండ్ మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఏం లేదండి, ఏం సర్టిఫికేట్స్ మీకు కావాలి అంటే, మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, ఆ డిజేబిలిటీకి సంబంధించి మీకు సర్టిఫికేట్ ఉంటుందా, అది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకోండి, మీరు ఆల్రెడీ దీనిలో చేశారు అని ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్. ప్లస్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, కొన్నిట్లో ఎక్స్పీరియన్స్ అడిగారు కదా కొన్ని పోస్టులకి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. ప్లస్ మీరు ఏ క్యాస్ట్, మీ క్యాస్ట్ని రిప్రజెంట్ చేసే సర్టిఫికేట్. ప్లస్ మీ ఎడ్యుకేషన్, మీరు 10th అయితే 10th, 10+12 అయితే 10+12 ఆ సర్టిఫికేట్స్ మొత్తం అన్ని సెమిస్టర్స్వి. నెక్స్ట్ డిప్లొమా అయితే డిప్లొమా అన్ని సెమిస్టర్స్వి. ఒకవేళ మీరు బీటెక్ చేస్తే బీటెక్వి కూడా. కానీ ఇక్కడ మీరు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే,
మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నందుకు మీకు హయ్యర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వరు. అందరూ ఇక్కడ సేమ్, ఓన్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ని మాత్రమే చూస్తారు, అంతేగాని మీకు హై క్వాలిఫికేషన్ ఉందని అయితే మీకు హై ప్రిఫరెన్స్ అయితే ఇవ్వరు. ఈ సర్టిఫికేట్ మొత్తాన్ని ఆ ఎన్వెలాప్లో ఉంచండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ఒక అప్లికేషన్ ఉంది, ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ ఫామ్. మీ అప్లికేషన్ ఫామ్ అదేనండి. అందరూ ఈ ప్రొఫార్మాని అయితే తీసుకోండి. ఏ జిరాక్స్ షాప్కి వెళ్ళి చూపించినా కూడా ఆ ప్రొఫార్మాని మీకు ఇస్తారు. అది ఎలాగుంటుందంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఏ క్యాస్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఏ రిలీజియన్, మీ జీమెయిల్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీరు స్టడీస్ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో చేశారు, మీకు వచ్చిన మార్క్స్ ఏంటి, అన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఇక్కడైతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ మీరు అంటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంకొక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి మీరు సైన్ చేసి అయితే ఉండాలి. అంటే మొత్తం మీరు 3 ఫొటోస్ యూజ్ చేస్తున్నారు. ఒకటేమో ఇక్కడ అంటించింది, ఇంకొక 2 మీద మీరు సైన్ చేసినవి 2 ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు ఈ ఎన్వెలాప్లోనే పెట్టండి. ఓకేనా? దీంతో పాటు అంటే ఈ ప్రొఫార్మా అప్లికేషన్తో పాటు మీకు ఇందాక చెప్పిన సర్టిఫికేట్స్ అన్నిటి మీద మీరు సైన్ చేయండి. అంటే ఇప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది, దాని కింద మీరు సైన్ చేయండి. సైన్ చేసి మీ రైట్ ఆర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది దాని మీద పెట్టండి. మీరు సైన్ చేయండి, ప్లస్ మీ రైట్ ఆర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది దాని మీద పెట్టండి. ఇలా అన్ని సర్టిఫికేట్స్ మీద చేసి దాని తర్వాత వాటన్నిటిని కలిపి ఎన్వెలాప్లో పెట్టండి. దాంతోపాటు ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్ ఓన్లీ అని ఉంది కదా, మీరు అది కూడా జిరాక్స్ తీయించుకోవాల్సి వస్తుంది. అది కూడా మెన్షన్ చేసండి. ఏం లేదు, మీ ఫాదర్ నేము, మీ నేము, మీ విలేజ్, మీ స్టేట్, మీ నేము, మీ సిగ్నేచర్, అంతే, ఇంకేం లేదు. ఈ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్తో పాటు డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఓన్లీ, ఈ రెండింటిని మీరు తీయించుకోవాలి జిరాక్స్ షాప్లో. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్ కాకపోతే అది కూడా మీరు అక్కర్లేదు, ఒక్క ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రమే తీయించాలి. అండ్ ఇంకో కేటగిరీ ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఈ ఫార్మ్ ఆఫ్ అండర్టేకింగ్ టు బి గివెన్ బై క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ సివిల్ పోస్ట్ అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అని కింద మెన్షన్ చేసిన మ్యాటర్ ఉంది కదా, అది కూడా మీరు ఈ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్తో పాటు దాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు, ఓబీసీ కాదు అనుకోండి, ఈ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రం చాలు. మీకు నేను చెప్పింది అర్థమైంది కదా. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే ఈ డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఓన్లీతో పాటు ఈ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ ఉండాలి. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మ్యాటర్తో పాటు ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ ఉండాలి. ఒకవేళ మీరు ఓబీసీ కాదు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు, ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ ఒకటి సబ్మిట్ చేస్తే చాలు. ఈ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్లో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, అక్కడైతే మీ ఫోటోని ఖచ్చితంగా అంటించాల్సి ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పోస్టల్ ఆర్డర్ నెంబర్ అయితే ఉంది. ఎవరెవరైతే ఈ 50 రూపీస్ ఫీజ్ పే చేశారో ఆ పోస్టల్ ఆర్డర్ నెంబర్ అనేది ఇస్తారని చెప్పాను కదా, ఆ ఆర్డర్ నెంబర్ని ఇక్కడ వేయండి. అది మీరు ఏ డేట్న పే చేశారో ఆ డేట్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరు ఈ ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు ఇది ఎంటీగా వదిలేయండి, డాష్ పెట్టి వదిలేయండి, అంతే. దీంతో పాటు ఇక్కడ ఒక ఫోటో అంటిస్తారు కదా, దాంతోపాటు ఇంకొక 2 ఫొటోస్ మీద కూడా మీరు సైన్ చేసి ఆ ఫొటోస్ని కూడా మీ ఎన్వెలాప్లోని ఈ అప్లికేషన్తో పాటు ఉంచండి. దీంతో పాటు మీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, మీకు ఏ సర్టిఫికేట్స్ ఉండాలో అర్థమైంది కదా. 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి సర్టిఫికేట్, ప్రతి సెమిస్టర్ సర్టిఫికేట్, ఒకవేళ మీ డిప్లొమా అయితే ఎవ్రీ సెమిస్టర్ సర్టిఫికేట్, ఇంటర్ అయితే ఇంటర్ సర్టిఫికేట్స్, ఒకవేళ బీటెక్ అయినా కూడా బీటెక్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ మీద మీరు సైన్ అయితే చేయాలి. ఓకేనా? సెల్ఫ్ అటాచ్డ్ అంటే అదేనండి, మీరు సైన్ చేయాలి. సైన్తో పాటు రైట్ థంబ్ ఇంప్రెషన్ ఉంది కదా, రైట్ థంబ్ ఇంప్రెషన్ కానీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానీ, అంటే ఏదో ఒక లెఫ్ట్ ఆర్ రైట్ ఈ బొట్టన వేలు ముద్రని దాని మీద వేయండి. ఓకేనా? సో ఏం లేదండి, మీ అప్లికేషన్ దాని మీద ఒక ఫోటో అంటించండి. దాంతోపాటు ఇంకొక 2 ఫోటోగ్రాఫ్స్ మీరు సైన్ చేసినవి అయితే ఉండాలి. దాంతోపాటు మీ సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ మీద మీ సైన్ ప్లస్ మీ థంబ్ ఇంప్రెషన్, ఇవి అన్నిటినీ
ఒక ఎన్వెలాప్లో పెట్టండి. ఓకేనా? ఆ ఎన్వెలాప్కి ఆ టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అంటే ఏం లేదండి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఆ ఎన్వెలాప్కి టాప్లో మీరు ఏ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని క్యాపిటల్ లెటర్స్లో అయితే మెన్షన్ చేయండి. దాని తర్వాత దానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో అంటే ఎడమ పక్క ఒక ఎడ్జ్లో మీరు ఏ కేటగిరీ అనేది రాయండి. అంటే మీరు ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, పిహెచ్డి క్యాండిడేట్ అంటే మీరు ఏంటిది అనేది ఆ కేటగిరీని అయితే అక్కడ మెన్షన్ చేయండి. ఆ ఎన్వెలాప్కి మీ అడ్రస్ని మెన్షన్ చేసి పోస్ట్ ఆఫీస్ దగ్గర 5 రూపీస్ స్టాంప్ అనేది ఉంటుంది కదా, మీ అడ్రస్ మీద ఆ స్టాంప్ని అయితే అంటించండి. అలా 2 ఎన్వెలాప్స్ మీద మీ అడ్రస్ని రాసి ఆ 5 రూపీస్ స్టాంప్ని అంటించి ఆ అడ్రస్ని ఆ ఎన్వెలాప్స్ని టు ద కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అనే అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ ఎన్వెలాప్ని పంపిన తర్వాత దానిలో కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తారు, వాళ్ళని ఎగ్జామ్కి అయితే పిలుస్తారు. ఆ ఎగ్జామ్ బేస్ మీదే మీకు జాబ్ అనేది వస్తుంది. దాని తర్వాత ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిపోతే మాత్రం మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, మీకు కొన్ని డిజేబిలిటీస్కి అలౌ చేశారు. ఆ డిజేబిలిటీస్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ దానికన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు అక్కడ ఫెయిల్ అయిపోతారు, రిజెక్ట్ అయిపోతారు. సో దాని తర్వాత స్కిల్ టెస్ట్ అండి. స్కిల్ టెస్ట్ ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి చెప్పాను కదా, అంటే లైక్ ఎల్డీసీకి చెప్పాను, కంప్యూటర్ మీద 35 words per minute ఇంగ్లీష్లో హిందీలో మీకు టైప్ చేసే ఎబిలిటీ ఉండాలి. అది మీకు వచ్చా లేదా అని చెక్ చేస్తారు. ఒక ఎల్డీసీకి పోస్ట్కే ఆ స్కిల్ టెస్ట్ అనేది ఉంది, మిగిలిన వాటికి అసలు లేదు కూడా. సో మిగిలిన వాళ్ళకి ఏం లేదండి, ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిపోతే చాలు, మీకు డైరెక్ట్ జాబ్ వచ్చేస్తుంది. జస్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అంతే. సో మీకు ఎగ్జామ్ పేపర్లు ఏమేమి వస్తాయంటే రీజనింగ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. మొత్తం 2 hours అండి. పేపర్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్లో వస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఇంగ్లీష్తో అర్థం చేసుకొని మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఏం లేదండి, మీరు ఈ ఎన్వెలాప్స్ని పంపిస్తారు కదా, దీనిలో పర్ పోస్ట్కి అంటే నేను ఇందాక చాలా పోస్టులు మీకు చదివాను కదా, అలా అన్ని పోస్టుల మీద ఒక్కొక్క పోస్ట్కి 50 క్యాండిడేట్స్ని అయితే ఎగ్జామ్కి పిలుస్తారు. ఒక్కొక్క పోస్ట్కి 50 క్యాండిడేట్స్ని పిలుస్తారు. ఓకేనా? ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ తీస్తారు. మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే పర్ పోస్ట్కి, అంటే నేను ఇందాక చదివిన పోస్టులన్నింటిలో ఒక్కొక్క పోస్ట్కి 10 క్యాండిడేట్స్ని అయితే పిలుస్తారు. ఓకేనా? 10 క్యాండిడేట్స్ని పిలుస్తారు ఒక్కొక్క పోస్ట్కి. ఆ 10 క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే కదా? ఫస్ట్ 50 క్యాండిడేట్స్ని పిలుస్తారు ఎగ్జామ్కి. ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ బేస్ మీద 10 క్యాండిడేట్స్ని పిలుస్తారు అంటే అర్థం చేసుకో, పర్ పోస్ట్కి ఒక్కొక్క పోస్ట్కి 10 క్యాండిడేట్స్ని పిలుస్తారు. అంటే మిగిలిన 40 క్యాండిడేట్స్ వెళ్ళిపోతారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీలో ఎవరికి ఎక్కువ మార్క్స్ అంటే 1-2 మార్క్స్ డిఫరెన్స్తో కూడా చూసుకోండి. అలాగా ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తుందో ఆ మెరిట్ బేస్ మీద 10 క్యాండిడేట్స్ని అయితే పిలుస్తారు. సో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ చేశాక వాళ్ళకైతే జాబ్ ఇస్తారు. ఓకేనా? ఇక్కడ ఇంకేం లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒక్కటే, మీరు కరెక్ట్గా ఇక్కడ నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొత్తం 3 categories ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఓబీసీకి, పర్ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్స్కి. ఎవరెవరు దేనికో వాళ్ళు ఆ అప్లికేషన్ని తీసుకోవాలి. అందరూ అయితే పర్ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ తప్పకుండా తీసుకోవాలి. దీంతో పాటు మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే ఈ డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ కూడా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఈ అండర్టేకింగ్ ఫామ్ని తీసుకోవాలి. సో ఇక్కడైతే ఈ పర్ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్లో ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, అది కూడా 3 months ఓల్డ్ అంటే లేటెస్ట్ ఉండాలి, 3 months లేటెస్ట్ ఫోటోని ఇక్కడ అంటించాలి. దీంతోపాటు ఇంకో 2 ఫొటోస్ కూడా మీరు సైన్ చేసి ఉంచాలి. దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ మొత్తం అన్నిటి మీద మీ సైన్లు చేసి దాని మీద రైట్ ఆర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే వేసి వాటిని ఆ ఎన్వెలాప్లో పెట్టి ఆ ఎన్వెలాప్కి టాప్లో క్యాపిటల్ లెటర్స్తో మీరు ఏ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నారో రాసి దానికి లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంటుంది కదా, అంటే ఎడమ పక్క కార్నర్లో మీరు ఏ కేటగిరీ ఓబీసీయా ఓసీయా అనేది రాసి దాని తర్వాత ఎన్వెలాప్ మీద
మొత్తం 2 ఎన్వలప్స్ అని చెప్పా కదా, 2 ఎన్వలప్స్ మీద మీ సెల్ఫ్ అడ్రస్, మీ ఇంటి అడ్రస్ రాసి దాని మీద 5 రూపీస్ స్టాంప్ పేపర్ అయితే అంటించి ఆ ఎన్వలప్ని టు ద కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ ఎన్వలప్ని పంపిస్తే పర్ పోస్ట్కి 50 స్టూడెంట్స్ని ఎగ్జామినేషన్కి పిలుస్తారు. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే. ఎగ్జామ్ కూడా చెప్పాను కదా, యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా చాలా టైం ఉంది, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. మీకు మంచి జాబ్, 10th క్లాస్ బేస్ మీద ఇంత మంచి జాబ్ అయితే ఎవ్వరికి రాదు. మంచిగా చక్కగా అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అయితే ఇవ్వరు, అందరూ ఒకటే ఇక్కడ. అందరికీ ఆ ఎగ్జామ్ బేస్ మీదే ఇస్తారు. దానిలో ఎవరు బాగా రాస్తే ఆ మెరిట్ని బట్టి మీకు అయితే పోస్టులు అయితే ఇస్తారు. సో ఆల్ ద బెస్ట్ అండి. మీకు దీనికి రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇది నవంబర్ 20నే రిలీజ్ అయింది. సో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ నోటిఫికేషన్స్ నేను మొత్తం అర్థం చేసుకొని మీకు ఒక వీడియో ద్వారా మీకైతే అర్థమయ్యేలా చెప్తున్నాను. సో ఎప్పుడప్పుడు అప్డేట్లో మీరు జాబ్స్కి సంబంధించి వెతుకుతూ టైం వేస్ట్ చేయకుండా మీరు ఎప్పుడు చదువుతూ ఉండండి. జాబ్స్ అప్డేట్, సర్చింగ్, దాన్ని అర్థం చేసుకొని మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇదంతా నేను చూసుకుంటాను. మీరు జస్ట్ చదువుతూ ఉండండి. నా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. మీరు అప్పుడు అప్డేట్లో ఉంటారు, మీకు ఏ జాబ్ పడుతుంది ఏంటి అనేది సర్చ్ చేయకుండా ఈ ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.